హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి అమెజాన్లో మహా సేల్ ఆఫర్స్ జరుగుతున్నాయి కదా, అందులో నేనైతే ఈ స్మార్ట్ వాచ్ అయితే తెప్పించానండి. ఫైర్ బోల్ట్ కంపెనీ అన్నమాట. ఇది ఫైర్ బోల్ట్ కంపెనీ వాళ్ళది అమోలెడ్ డిస్ప్లే అండి. ఖచ్చితంగా స్మార్ట్ వాచెస్లో ఇటువంటి డిస్ప్లే ఉన్నదే తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ డిస్ప్లే తెప్పించాను. అండ్ అలాగే 1.96 ఇంచెస్ అండి ఇది స్క్రీన్ వచ్చేది కూడా. కాబట్టి మరి పెట్టిన పక్క రోజే వచ్చేసిందండి. నేను నిన్నే పెట్టాను అనమాట. పక్క రోజుకే నాకు వచ్చేసింది ఇది. స్మార్ట్ వాచ్ ఎలా ఉంది ఏంటి అన్నది నేనైతే అన్బాక్సింగ్ చేసేస్తాను. ఒకవేళ మీకు కూడా కనుక నచ్చినట్లయితే నేను దీనికి సంబంధించినటువంటి లింక్ని కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే హ్యాపీగా తెప్పించుకోవచ్చు. యాక్చువల్గా ఎంఆర్పి అయితే చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇది ఎంఆర్పి అయితే చాలా ఎక్కువే చూపిస్తుంది అనమాట. చూసారా, ఎంఆర్పి అయితే 21,000 చూపిస్తుందండి. టూ మచ్ అన్నమాట. మామూలు టూ మచ్ కాదు, టూ మచ్కే టూ మచ్ అండి. 21,000 అంట ఎంఆర్పి మాత్రం. 21,000ని 1,700కి వచ్చిందండి. నాకైతే 1,700 పడిందండి ఓన్లీ ఇది. అది మాత్రం ఫేక్ అనే అంటానండి నేను మాత్రము. 21,000ది 1,700 అంట. ఫైర్ బోల్ట్ ఓపెన్ చేద్దాం ఎలా వచ్చింది ఏంటి అన్నది. వీటిలో ఈ ఫైర్ బోల్ట్లో 2.1 ఇంచ్ కూడా ఉన్నాయండి. దీనికంటే ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనమాట. కానీ మరీ పెద్దదైతే లేడీస్కి అంత బాగోదని నేనైతే ఈ సైజే తెప్పించాను. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి. నేనైతే పర్టికులర్గా బ్లాక్లోనే తెప్పించుకున్నాను అనమాట. అది కూడా ఫుల్ బ్లాక్ అండి. నైస్ కదా, చాలా బాగుంది. యాక్చువల్గా అయితే నేను బ్లూటూత్ కాలింగ్ కోసం అని తెప్పించుకున్నాను అనమాట. అంటే ఈవెంట్స్లో ఉన్నప్పుడు, డ్రైవింగ్ చేసేప్పుడు మొబైల్ చేతిలో ఉండదు కాబట్టి వాచ్ చేతికి పెట్టేసుకుంటే ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వచ్చినా మనకి ఇంటిమేట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే తెప్పించాను. వాచ్ అయితే చాలా బాగుందండి. మరి ఇంకా ఈ బాక్స్లో ఇంకేమేమి వచ్చాయో చూద్దాం. దీనికి ఛార్జింగ్ పెట్టుకునేది ఎలా వచ్చిందో. ఛార్జింగ్ పెట్టేది ఇలా ఏదో వచ్చింది. ఓకే, ఛార్జింగ్ది ఇలా అనుకుంటా. ఎస్, అంతకుముందు నా దగ్గర ఒక స్మార్ట్ వాచ్ ఉంటే ఫాస్ట్ ట్రాక్ అనుకుంటా, ఐ థింక్ సైడ్ ఛార్జింగ్, మొబైల్ ఛార్జింగ్ లాగా వచ్చేదన్నమాట. ఇప్పుడు మాత్రం ఇలాగా ఒక కేబుల్ వచ్చేసిందండి. అడాప్టర్ మన దగ్గర ఉన్న వాటికి పెట్టుకోవచ్చు. చూసారా, కేబుల్ వచ్చింది. ఇలా ఏదో ఒక రౌండ్గా ఒక ప్లేట్ లా వచ్చింది అనమాట. ఏం లేదు, మనం ఫోన్ని, ఈ ఫోన్కి బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. దీన్ని మనం ఈ మొబైల్కి టచ్ అయ్యేలాగా ఇలా పెడితే ఛార్జింగ్ అయిపోతుంది, అంతే. ఇంకేం రాలేదండి బాక్స్లో అయితే. వాచ్ వచ్చింది అండ్ దానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ వచ్చింది అన్నమాట. ఇది యూజర్ మాన్యువల్ అండి. మనం ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే మాన్యువల్ బుక్ అన్నమాట. మాన్యువల్ బుక్ ఒకటి వచ్చింది అండ్ ఛార్జర్ వచ్చింది అండ్ వాచ్, అంత ఇంకేమైతే రాలేదు. ఇది దీనిపైన ఉన్నటువంటి పేపర్ రిమూవ్ చేసేసి చూద్దాం. ఎస్, మీరు ఇంకొకటి గమనించినట్లయితే ఈ వాచ్ అండి ఎస్పెషల్లీ ఇప్పుడు నేను తెప్పించినటువంటి ఈ మోడల్
మీరు ఈ గ్లాస్ చూసారా, ఇలా ఉండదన్నమాట. అంటే స్ట్రైట్గా ఉండదు, కొంచెం బెండింగ్ టైప్లో ఉంటుందన్నమాట. నేను ఆ టైప్లోనే చూసి సెలెక్ట్ చేసుకుని తెప్పించుకున్నాను. సరే, నైస్, బాగుంది. ఈ స్మార్ట్ వాచెస్ ఏవైనా కూడా మనం వచ్చిన వెంటనే సీల్ ఓపెన్ చేసి ఆన్ చేస్తే ఆన్ అవ్వవండి. మినిమం ఒక 1 hour అయినా మనం ఛార్జింగ్ పెట్టాలన్నమాట. ఛార్జింగ్ పెట్టిన తర్వాతే ఆన్ అవుతుందన్నమాట. నేను అందుకే ఒక 1 hour ఛార్జింగ్ పెట్టి చూపిస్తున్నాను. సరే, కంప్లీట్ టచ్ మొబైల్ అన్నమాట. ఇంకా కూడా ఛార్జింగ్ అవ్వాలి. నేను మీకు చూపించడం కోసమని కాసేపు ఛార్జింగ్ పెట్టి తీశాను. అసలు టచ్ కూడా ఎంత స్మూత్గా ఉందోనండి. టచ్ కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఛార్జింగ్ లేదనమాట. నేను వీడియో కోసమని కాసేపు అలా పెట్టి తీసాను అంతే. మనం కంటిన్యూగా ఇది ఫుల్గా ఛార్జ్ అయ్యే వరకు కానీ పెట్టామంటే ఈజీగా మనకి ఇది ఒక 15 days వరకు వస్తుందని ఉందండి. 15 days వరకు వస్తుందని అయితే ఉంది. చూడాలి ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది అయితే నేనైతే చూడాలన్నమాట. వాచ్ అయితే కంప్లీట్గా అన్బాక్సింగ్ చేశాను. లుక్ అయితే ఇలా ఉందండి. ఛార్జింగ్ కూడా అవుతుంది. దీన్ని ఫుల్ చేయాలి. ఛార్జింగ్ అంతా ఫుల్ చేసిన తర్వాతే వాడుకోవాలన్నమాట. వాచ్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కూడా కొంచెం తక్కువ ప్రైస్లో మంచి స్మార్ట్ వాచ్ కోసం కనుక వెతుకుతున్నట్లయితే గో ఫర్ ఇట్ అండి. 100% నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను. ఈ ఫైర్ బోల్ట్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ స్మార్ట్ వాచ్కి సంబంధించినటువంటి లింక్ని అయితే కిందనటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా తెప్పించుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.